పార్వతీదేవి కైలాసమున పరమశివుని భక్తితో పూజించి, నాథ, స్త్రీలు తెలిసి తెలియక ముట్లు అంట్లు కలిపిన దోషము, పెద్దలను బ్రాహ్మణులను భక్తులను దూషించిన దోషము, పరులను హింసించిన దోషము, పరులను హింసించిన పాపం ఏ విధంగా పరిహారమగునో చెప్పవలసిందిగా ప్రార్థించగా, దయామయుడగు పరమశివుడు, ఓ పార్వతీదేవి, గోవున సమస్త దేవతలు కలరు. అట్టి గోవును పూజించిన సర్వ పాపములు నశించును. ఆ గోవునందు పాదంబులు పితృదేవతలు, గొలుసులు తులసీదళములు, కాళ్ళల్లో సమస్త పర్వతాలు మారుతి కలరు. నోరు లోకేశ్వరము, నాలుక 4 వేదములు, భ్రూమధ్యంబున గంధర్వులు, దంతాన గణపతి, ముక్కున శివుడు, ముఖమున జ్యేష్ఠాదేవి, కళ్ళలో సూర్యచంద్రులు, చెవుల్లో శంకుచక్రాలు, కొమ్ములలో యమయింద్రులు ఉన్నారు. కంఠమున విష్ణువు, భుజమున సరస్వతి, రౌమున నవగ్రహములు, మూపురమున బ్రహ్మదేవుడు, గంగడోలున కాశీ, ప్రయాగ నదులు ఉంటాయి. పొట్టన పృథ్వీదేవి, వెన్నున భరద్వాజ, కుబేర, వరుణ, అగ్ని మొదలగు దేవతలు ఉన్నారు. ఉదరమున సనక సనందన సంత్కుమారులు, తోకన చంద్రుడు, తోకకుచ్చిన సూర్యకిరణములను, తోలు ప్రజాపతి, రోమావళి త్రిదశకోటి దేవతలు, పిరుదులందు పితరులు, కర్రికావేరి విభోలు, పొదుగు పుండరీకాక్షుని బోలు, స్తనాలు సప్తసాగరాలు, ధారలు సప్త సముద్రములు, పాలు సరస్వతి, పెరుగు నర్మదా నది, నెయ్యి అగ్ని, బొడ్డున శ్రీకమలం, అమృతం, కడుపులో ధరణీ దేవతలు, గోపంచితం గంగా యమున ప్రయాగ త్రివేణి నదుల తీర్థం, గోమయంలో శ్రీ మహాలక్ష్మి కలదు. గోపాదధూళి సమస్త పుణ్యనదుల తీర్థముల కన్నా గొప్పది. కావున ఓ పార్వతి, ఈ గోమహత్య వర్ణనను ఉదయమున పఠిస్తే అష్టైశ్వర్యములు కలిగి ఆయురారోగ్యములు వృద్ధి అగును. ఏకాదశి రోజున పఠిస్తే 7 నెలల పాపము తొలగిపోవును. నిత్యము సంధ్యవేళ పఠించిన మహాలక్ష్మి అనుగ్రహం కలుగును. గోవుని ఎవరైతే తృప్తిగా పెట్టి పెంచుతారో వారి 3 తరాలు పితృదేవతలు తరిస్తారు. గోవుకు తృప్తిగా మేత పెట్టిన సమస్త దేవతలకు పెట్టిన పుణ్యం వచ్చును. గోవుకు మనసారా నమస్కరించిన సమస్త దేవతలకు నమస్కరించిన ఫలితం వచ్చును. గోవుకు ప్రదక్షిణం భూప్రదక్షిణంతో సమానం. గోవును పూజించితే సమస్త దేవుళ్లను పూజించినట్లగును. గోమాతను దర్శించి గోవుకు ప్రదక్షిణం చేయవలను. అది సప్తద్వీప సహితమును భూప్రదక్షిణము చేయుటకు సమానము. గోవు సమస్త ప్రాణులకు తల్లి, సమస్త సుఖములు ఇచ్చినది. వృద్ధిని ఆకాంక్షించుచు మానవులు నిత్యము గోప్రదక్షిణం చేయవలను. ఆషాఢశుద్ధ తొలి ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసిన వారు సమస్త పాపముల నుండి విముక్తి పొంది విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. కార్తీక బహుళ త్రయోదశి మొదలు అమావాస్య వరకు గల 3 రోజులు గోత్రిరాత్ర వ్రతముగాన ఈ 3 రోజులు పూజ చేయుచున్న ఎడల ఇహమందు ఐశ్వర్యమును అనుభవించి అంత్యంలో విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. కార్తీక బహుళ ద్వాదశి గోవత్స ద్వాదశి అంటారు. ఈ రోజున గోపూజ చేసిన వారు అనంత కోటి పుణ్యమును పొందుదురు. పాల్గొన శుద్ధ పాడ్యము లగాయితూ శుద్ధ ద్వాదశి వరకు నిత్యము గోవును పూజించిన పుణ్యలోకమును పొందుదురు. ఈ పర్వదినములలోనే కాక గోవ్రతము నిత్యము చేయుట వలన సర్వ సౌభాగ్యములు ప్రసాదించును.